ఫ్రెండ్స్ దిస్ రమేష్. మనం మామూలుగా సాధారణంగా మన ప్రోడక్ట్ మీద బార్కోడ్స్ చూస్తూ ఉంటాం కదా. బార్కోడ్ అంటే ఏం లేదు, బ్లాక్ కలర్లో లైన్స్ ఉంటూ ఉంటాయి, స్ట్రైప్స్ ఉంటాయి కదా ప్రోడక్ట్ మీద. అది ఏంటో చూద్దాం. మామూలుగా అదేంటంటే అది సీక్రెట్గా ఒక కోడ్ అనమాట. అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కోడ్, అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ కోడ్. దాన్ని ఎలా ఇన్వెంట్ చేశారు అదంతా డీటెయిల్స్ అనేది, ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అదంతా ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని ఇంకా మనం అంటే అది ఎవరికి తెలియకుండా అనమాట మనం కనిపెట్టచ్చు అనమాట. ఆ ప్రోడక్ట్లో ఏదైనా లోపం ఉన్నా, ఒకవేళ ఏదైనా లోపం ఉన్నా, లేకపోతే ఆ ప్రోడక్ట్ మంచిదా కాదా అనేది మనం దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా తెలుస్తుంది అనమాట. అంటే అది సీక్రెట్ అనమాట. ఇంకా ఆ ప్రోడక్ట్ ఎవరికి తెలియకూడదు కదా ఎలా తయారు చేశారనేది. తెలిస్తే మళ్ళీ ఇంకోటి కాపీ చేస్తారు కదా. సో అందుకే ఏం చేస్తారంటే బార్కోడ్స్ రూపంలో కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. ఆ బార్కోడ్స్ డేటాని కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అదంతా లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి తయారు చేశారు ఏంటి ఆ వివరాలు అనేది వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం నాకు కింద కామెంట్ పెట్టండి. నేను తెలిస్తే చెప్తాను, లేకపోతే లేదు. ఓకే, బై బై, సీ నెక్స్ట్ టైం.